హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మనకి రీసెంట్గా ఎస్ఎస్సి నుంచి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి. అయితే మనం అప్లై చేసుకునేటప్పుడు మనకి సైన్ అప్లోడ్ దగ్గర అయితే సిగ్నేచర్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు. సో సిగ్నేచర్ అనేది అప్లోడ్ అవ్వాలంటే దానికి సంబంధించి మనం డైమెన్షన్స్ ఎలా తీసుకోవాలి, సో మనం ఎలా కనుక అప్లోడ్ చేసినట్లయితే సో మనకి సైన్ అనేది అప్లోడ్ అవుతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మీరు సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకోండి. స్కాన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటోషాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఇది ఫోటోషాప్లో మాత్రమే చేయగలం. సో ఇంకా మనం ఓపెన్ చేసిన తర్వాత సో సిగ్నేచర్ అనేది స్కాన్ చేసుకోండి. సిగ్నేచర్ స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎన్ లేదా న్యూ మీద ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కస్టమ్ ట్యాబ్ వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే విడ్త్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ అలాగే హైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్ పెట్టుకొని రెజల్యూషన్ 300 పెట్టి మీకు ఇక్కడ పిక్సెల్ ఇంచ్ పిక్సెల్ సిఎం అని ఉంటుంది. సో మీరు పిక్సెల్ సెంటీమీటర్ పెట్టుకోవద్దు, పిక్సెల్ ఇంచ్ పెట్టుకోండి. సో మీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ సిగ్నేచర్ని తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. తర్వాత దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయండి. సో అడ్జస్ట్ చేసి దీన్ని ఇప్పుడు సేవ్ చేయాలి. సో సేవ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మీరు డెస్క్టాప్ తీసుకోండి లేదా ఇంకేదైనా ఫోల్డర్ తీసుకొని ఇక్కడ జేపీఈజీ మోడ్ అనేది తీసుకోండి. సో మీకు కావాల్సిన టైటిల్ ఇచ్చుకోవచ్చు, ఎస్ఓ ఎంఓ ఏదో ఒకటి. సో సేవ్ మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా విండో వస్తుంది కదా. సో మీకు ఇక్కడ 1 నుంచి 12 వరకు ఉంటుంది. సో మీరు ఇక్కడ కింద చూసుకోండి. సో ఇక్కడ 23 అని ఉంది. సో మనకు వచ్చేసరికి ఈ సిగ్నేచర్ అనేది 20 KB లోపు ఉండాలి కాబట్టి ఇంకొద్దిగా తగ్గించుకుందాం. సో 8 పెట్టుకున్నాను. 18.3 దాదాపు 22 KB వస్తుంది. ఇంకా తగ్గించండి. సో ఇక్కడ 14.2 సో ఇదైనా పెట్టుకోవచ్చు. ఇంకొంచెం తగ్గించినా కానీ మీకు 12.2 సో ఇలాగైనా పెట్టుకొని సేవ్ అయితే చేసుకోండి. సో దీన్ని తీసుకువెళ్ళి అప్లోడ్ చేయండి. మీకు ఖచ్చితంగా మీకు అప్లోడ్ అనేది అవుతుంది. సో ఎస్ఎస్సిలో సిగ్నేచర్ అప్లోడ్ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో మీ ప్రాబ్లం కనుక సాల్వ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి కింద తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.